హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా రెసిపీ చేశాను. అదే ఎగ్ స్ప్లిట్ కర్రీ. సో ఈ మన బిజీ డేస్లోకి ఈ డిష్ చాలా పర్ఫెక్ట్గా క్విక్గా రెడీ అవుతుంది. రైస్లోకి చపాతీలోకి కూడా సూపర్ కాంబో అనే చెప్పుకోవచ్చు. సో ముందుగా అయితే నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి ఇలా ఫైన్లీ చాప్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే నేను ఒక 6 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. వాటిని నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే మీరు కూడా స్ప్లిట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అందులోనే కొంచెం కారము, అలాగే కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మనం ఏవైతే స్ప్లిట్ చేసి కట్ చేసి పెట్టుకున్నామో ఎగ్స్ని వాటిని ఇలాగా ప్లేస్ చేయండి నెమ్మదిగా ఒక్కొక్కటి. సో మనం కట్ చేసుకునే ఎగ్స్ అన్నీ కూడా నేను ప్లేస్ చేసేస్తున్నాను. అదేవిధంగా మనకి ఆ యోక్ అనేది ఊడిపోకుండా సో నెమ్మదిగా ఇవి రోస్ట్ చేసుకొని కొంచెం కరివేపాకు పైన చల్లుకుందాము. అలాగే అవి వన్ సైడ్ అంతా మనకి రోస్ట్ అయిన తర్వాత మనం వీటిని నెమ్మదిగా యోక్ ఊడిపోకుండా ఫ్లిప్ చేసుకుందాము. సో ఇదే విధంగా ఈ ప్రాసెస్ని రెండు వైపులు బాగా మనము మంచిగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక యాలకులు వేసుకొని 2 నిమిషాల పాటు వేగనిద్దాము. అందులో మనం ఫైన్లీ చాప్ పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాము. ఆనియన్స్ వేగినాక నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే మిశ్రమంలో నేను ఒక టీ స్పూన్ కారము, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా మనకి ఆయిల్ అది తేలేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను టొమాటో, ఒక లార్జ్ సైజు టొమాటోని ప్యూరే చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అందులోని సరిపడా ఉప్పు వేసుకొని మనకి అన్నీ కలిసేలాగా మన టొమాటో కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము. సో ఇప్పుడైతే మనకి మంచిగా ఆయిల్ తేలేంత వరకు వేగనిచ్చేసి సో అందులోనే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ అది మనకి ఎగిరిపోయి మొత్తం పేస్ట్ లాగా మంచి థిక్ మసాలా లాగా వచ్చేలాగా మనం సాఫ్ట్గా కుక్ చేసుకుందాము. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆయిల్ అది మంచిగా తేలి గ్రేవీ లాగా వచ్చింది. ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్ స్ప్లిట్స్ అన్నీ కూడా మనము నెమ్మదిగా ఒక్కొక్కటి మంచిగా ప్లేస్ చేసుకుందాము. సో యోక్ సైడ్ అంతా మనకు పైకి వచ్చేటట్టు ఇలా జెంటిల్గా మనము మసాలాలో ఇలా యాడ్ చేసుకుంటూ వద్దాము. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మనం సిమ్లో పెట్టి ఇలా కవర్ చేసుకుంటే మసాలా ఎగ్స్లోకి సోక్ అయ్యి మంచిగా సూపర్ ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ ఫ్రెష్ కొరియాండర్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. చాలా ఫ్లేవర్ఫుల్గా, స్పైసీగా, పర్ఫెక్ట్ హోమ్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది మీకు నచ్చినట్టయితే కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అప్పుడే మీకు నా వీడియోస్ అన్నీ రీచ్ అవుతాయి. సో అందరూ మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు కలుద్దాం.